ఒక ఆదర్శ సమాజమంటే ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక అద్భుతమైన ఆలోచన గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తలుపులు లేని ఇండ్లు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు దీని అర్థమేంటి? ఇది కేవలం ఇళ్ల గురించిన విషయం కాదు, దీని వెనక ఓ పెద్ద సామాజిక తత్వమే దాగుంది. ఈ ఆలోచన యొక్క మొదటి మెట్టు మన ఇల్లు. ఒక్కసారి ఆలోచించండి, తలుపులే లేని ఓ ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు సాధ్యమేనా? అసలు తలుపులు ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే వాటి అవసరమే రాకూడదు. అంటే ఇది ఇళ్ల డిజైన్ గురించి కాదనమాట. ఇది సమాజం యొక్క డిజైన్ గురించి, మనుషుల మధ్య నమ్మకం గురించి. ఆ సమాజానికి పునాదేంటో తెలుసా? ఒకరిమీద ఒకరికుండే అచంచలమైన నమ్మకం. అవును, మనుషులు ఒకరినొకరు పూర్తిగా నమ్మితే ఇక తలుపులతో పనేముంటుంది? అలాంటి నమ్మకం ఉన్న చోట ఇక దొంగల భయం ఉంటుందా? ఉండదు. చీకటంటే భయం ఉంటుందా? అస్సలు ఉండదు. అంటే ప్రతి ఒక్కరూ మనశ్శాంతితో జీవిస్తారన్నమాట. అబ్బా, ఊహించుకుంటేనే అంత బావుందో కదా! తాళాలు, గుళ్ళెంలు లేని ప్రపంచంలో మనకు దొరికేది కేవలం భద్రత మాత్రమేనా? అంతకంటే ఇంకేమైనా ఉందా? సరే, ఈ ఆలోచనలో మరో ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం. సరే, సమాజంలో నమ్మకం ఏర్పడింది, అంతా బాగుంది. కాని అవకాశాల సంగతేంటి? ఈ ఆలోచన ప్రకారం ప్రతిభకు అసలైన అవకాశం దొరకాలి. అదెలాగో చూద్దాం. చదువులు లేని ఉద్యోగాలు. అబ్బో, ఇది చాలా పెద్ద మాట. ప్రస్తుతం మనం నమ్మే వ్యవస్థకు ఇది పూర్తిగా వ్యతిరేకం. అంటే ఉద్యోగాలకు, చదువులకు సంబంధం ఉండకూడదని దీని అర్థం. దీని వెనకున్న అసలు లక్ష్యమేంటంటే, ఒక పేదవాడి కల కేవలం పుస్తకాలు లేవన్న కారణంతో ఆగిపోకూడదు. చూశారా ఎంత గొప్ప ఆలోచనో! ఆర్థిక పరిస్థితి ఒకరి ప్రతిభకు అడ్డుకట్ట వెయ్యకూడదు. అంటే ఇప్పుడున్న పద్ధతికి, ఈ ఆదర్శానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం పట్టాలను, సర్టిఫికెట్లను చూస్తున్నాం. కాని ఈ కొత్త సమాజంలో సహజమైన ప్రతిభకే విలువ ఉంటుంది. సరే, నమ్మకం ఉంది, అవకాశాలు ఉన్నాయి. కాని అన్నింటికంటే ముఖ్యమైనది ఒక మనిషి విలువను ఎలా నిర్ణయిస్తాం. ఇప్పుడు ఈ ఆలోచనలోని అత్యంత కీలకమైన, తాత్వికమైన అంశాన్ని చూద్దాం. ఎక్కడైతే డబ్బు కాదు, మనిషి విలువను నిర్ణయిస్తుందో అలాంటి ప్రపంచం రావాలట. ఇదే ఈ మొత్తం ఆలోచనకు ఆత్మ లాంటిది. డబ్బు కాదు, మానవత్వం, అదే అసలైన కొలమానం అవ్వాలి. అంటే ఇప్పుడున్న పద్ధతిలో డబ్బున్నవాడికే విలువ. కానీ ఆ ఆదర్శ సమాజంలో మంచి మనసు, మానవత్వం ఉన్నవారికే అసలైన గౌరవం. ఇంత గొప్ప సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరిదంతా ఎలా సాధ్యం? ఎక్కడ మొదలవుతుంది ఈ మార్పు? ఈ ఆలోచన ప్రకారం మార్పు మొదలవ్వాల్సింది బయట కాదు, మనలోనే. అవును, అలాంటి సమాజం రావాలంటే ముందు మనం మారాలి. ఇది కేవలమో అందమైన కల కాదు, ఇదొక పిలుపు. సమాజం మారటానికి ముందు ప్రతి ఒక్క వ్యక్తి మారాలనేదే దీని సారాంశం. దీన్ని చాలా సింపుల్గా రెండు స్టెప్స్లో చెప్పారు. మొదటిది మనస్సు మారాలి. మనస్సు మారితే రెండోది ఆటోమేటిక్గా ప్రపంచం మారుతుంది. సో ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆపుదాం. నిజంగా మనసు మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుందా? దీని గురించి ఆలోచించండి.